రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మంచి ఫలితాలను అందిస్తున్నాయని ఒంగోలు త్రిపురానంతకం మండలం ఎండూరివారిపాలెం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. They are not immediate గా మిల్లర్స్ మాట్లాడుకునేది అన్ని కూడా చెప్తే ఈ రోజు వితిన్ డే 5800 మెట్రిక్ టన్స్ ఇక్కడ ఉన్న అంటే యాక్టివ్ గా ప్రతిరోజు ఇమ్మీడియట్ గా ఈ సెండ్ ఇట్ టు సివిల్ సప్లైస్ మాట్లాడి ఎవరు కూడా మిల్లర్స్ విషయం వాళ్ళ దగ్గర ఆరోపించుకుని వారు చేస్తారు. బట్ ఇక్కడ రోడ్డు మీద పంపడానికి తాత్కాలిక లేదు, వారు ఎవరు కూడా ఓపెన్ మార్కెట్ తీసుకోవట్లేదు. ఇక్కడ మిల్లర్స్ కూడా గవర్నమెంట్ సెంటర్స్ కూడా తీసుకోవట్లేదు అంటున్నారు. ఒక్క వెహికల్ కూడా ఇక్కడ రావట్లేదు అంటున్నారు. చాలా చాలా సీరియస్. ఈ స్టేట్ సప్లైస్ వారికి చెప్పి ఇక్కడ అయితే మిగతా ఇంకా హార్వెస్టింగ్ అవ్వాలి మేడం. ఇంకా మన 2800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్ 2800 మెట్రిక్ టన్స్ హార్వెస్టింగ్ అవ్వాలి.